అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీ సత్యం శంకర్ మంచి గారి అమరావతి కథల నుండి నా వెళ్ళిపోయింది కథను వినబోతున్నారు. రంగయ్య తెల్లవారక ముందే స్నానం చేసి ఉతికిన నీర్కావి పంచకట్టుకుని పంగనామాలు దిద్దుకుని రేవు పడవ దగ్గరకు వచ్చేవాడు. తాతలు, తండ్రులు రంగయ్యకి తరతరాలుగా ఆస్తిగా ఆ రేవు పడవనిచ్చారు. రంగయ్య ఆ పడవనే నమ్ముకుని ఆ పడవే లక్ష్మిగా, ఆ పడవే కులదేవతగా భావించి కిష్ట ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి జనాన్ని చేరేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రేవులోకొస్తూనే లంగరెత్తి పడవలో వేసి పడవ తల్లికి మొక్కి, కిష్ట తల్లికి మొక్కి, ఆ పైన 4 దోసెళ్ల నీళ్లెత్తి పడవ మీద చిలకరించి తలెత్తి పైకి చూస్తే తూర్పు కొండల వెనక బద్ధకంగా నిద్రలేస్తున్న సూర్యుడికి మొక్కి పక్కకి తిరిగి అమరేశ్వరాలయం శిఖరాన్ని చూస్తూ శంభో అని ఆత్మప్రదక్షిణ చేసేవాడు. రంగయ్య పెట్టేది పంగనామమైనా చేసేది శివస్మరణే. ఆ పూజలు దండాలు అయ్యేదాకా జనం ఒడ్డునే కూర్చునేవారు. రంగయ్య ముత్తైదులు ముందెక్కండమ్మా అనగానే ఆడవాళ్లు లేచొచ్చి పడవకి పసుపు రాసి కుంకం పెట్టి కొబ్బరికాయ తెస్తే కొట్టి కృష్ణలో వదిలేవారు. లేకపోతే పళ్ళు తాంబూలం కృష్ణమ్మకి అర్పించుకుని కుడికాలు ముందు పెట్టి పడవలోకొచ్చేవారు. వాళ్ల వెంట చెప్పులు చేత పట్టుకుని మగవాళ్లు ఎక్కేవారు. ఆ పైన పడవ సాగేది. యువతలొడ్డునున్న అమరావతికి, కృష్ణ అవతలున్న ఊళ్ళకి రంగయ్య రేవు పడవే వారధి. రంగయ్య పడవలో రకరకాల జనం ఎక్కేవారు. అల్లదుగో ఆ పిల్ల బుల్లెమ్మ, కొత్తగా పెళ్ళయింది. పసుపు తాడు ఇంకా మాయలేదు. మెడ నిండా గంధం, తల నిండా దవనం, కొత్త పట్టుచీర ఒంటిన రెపరెపలాడుతుంటే, మెళ్ళో కొత్త బంగారు నగ గరగరలాడుతుంటే, ఆ చివరగా కూర్చున్న మొగుణ్ణి ఒక్కసారి చూద్దామని తన వాలు కళ్ళు తిప్పిందో లేదో, అబ్బో మధ్యన బోలెడంతమంది జనం. అంచేత కళ్ళు దించేసుకుని కాలిమెట్టెల్నే చూస్తూ కూర్చుంది. కాళ్లకి మెరుస్తున్న గోరింటాకు గోళ్లనే చూస్తూ కూర్చుంది. రంగయ్య గడవేస్తూ, ఏం బుల్లెమ్మా, మమ్మల్ని మర్చిపోబోకే, పుట్టింటి పేరు నిలుపు అన్నాడు. ఆ మాటకి బుల్లెమ్మ గువ్వ పిట్టల్లే ముడుచుకుపోయింది. పడవ సాగుతుంటే అంచు మీద గడవేస్తూ తిరుగుతూ రంగయ్య అందర్నీ పలకరిస్తున్నాడు. సుబ్బయ్య గారు, కందులు బాగా గిట్టుబాటైనాయా? గింజ బాగానే దిగింది గాని ధరలేదయ్యా అని సుబ్బయ్య అంటే, నీ సొమ్మేం పోయిందయ్యా, నీదంతా మారుబేరవేగా అని చురకంటించి అటు గడేసుకుంటూ వెళ్లేవాడు రంగయ్య. అల్లా ఆ మూల రంగమ్మ 3 నెలల పసిపాపణ్ణి ఒళ్ళో పెట్టుకుని మురిపెంగా చూసుకుంటూ కూర్చుంది. రంగమ్మకి కాపురానికొచ్చిన 10 సంవత్సరాలకి కాన్పొచ్చింది. ఇంతకాలం అత్తగారు ఆడపడుచులు అనే మాటలు గుండెకోత పెట్టగా, తనతో పాటు కాపురానికొచ్చిన ఆడపిల్లలు 3-4 పిల్లల్నెత్తుకుని తిరుగుతుంటే రంగమ్మకి దుఃఖం పొర్లేది, పాలిండ్లు పొంగేవి. ఇంతకాలానికి రంగమ్మ కడుపు పండింది. కళ్ళన్నీ కన్నవాడి మీద పెట్టుకుని, ఇందుకోసం బతికానయ్యా అన్నట్లు కరిగిపోతోంది రంగమ్మ. రంగయ్య గడేస్తూ అటొచ్చి, చెల్లెమ్మా, కొడుకు పేరేం పెట్టావు అంటే, ఇంకెవరి పేరు, దేవుడి పేరే కదన్నా అని బదులు చెప్పింది. పుట్టినోడు దేవుడే, అందుకే ఆలస్యంగా పుట్టాడు అంటూ అవతల పక్కకెళ్ళిపోయాడు రంగయ్య. ఇంకో పక్క మొగుడు మీద కోపమొచ్చి అలికి పుట్టింటికి పోతున్నది సూరమ్మ. కళ్ళొత్తుకుంటూ ముక్కు పిండుకుంటూ తనలో తను గొణుక్కుంటూ, ఆడి జెమ్మడా అంటూ మెటికలిరుస్తుంటే రంగయ్య దగ్గరకొచ్చి మెల్లిగా, ఓ సూరమ్మ, చల్లబడవే, కట్టాలు కాసేపే ఉంటాయే, కాని కాపరం కలకాలం ఉండేదే. ఎల్లెల్లు, పుట్టింటికెళ్ళే, మీ అమ్మ నిన్ను చల్లబరిచి మంచి మాట చెప్పదా, నువ్వు తిరిగి రావా, సందేళ్ల పడవకి నిన్ను మళ్ళీ మీ ఆయన కాడికి చేర్చనా అన్నాడు. ఇలా పడవలోని జనం నవ్వులు కన్నీళ్లు పంచుకుంటూ వాళ్లకి ధైర్యం చెబుతూ వాళ్ల సంబరాలకి తను పొంగిపోతూ
జనాన్ని అవతల ఒడ్డుకి చేరవేస్తూ వాళ్ల జీవితాల్లో కలిసిపోయి బతికేవాడు రంగయ్య. వాళ్ళు తలా కానీ ఇస్తే సాయంత్రానికి అవన్నీ కూడగట్టుకుని తండ్రి చేసిన బాకీ కింద జమగా వసూల్లో 3 సుబ్బయ్యకి కట్టి మిగతా దాంతో నూకలు కొనుక్కునేవాడు. ఓ అర్ధరాత్రి వేళ సుబ్బయ్య గుమస్తా వచ్చి రంగయ్యని లేపి పడవేయాలన్నాడు. ఏం కష్టం వచ్చిందో అనుకుని అంత రాత్రివేళ రంగయ్య రేవులోకొస్తే సుబ్బయ్య అవతలొడ్డునున్నాడన్నాడు. అవతలొడ్డుకి పడవని తీసుకెళ్తే అక్కడ సుబ్బయ్య, కొందరు మనుషులు, బస్తాలు, ఏవో సరుకులు ఉన్నాయి. జనం సరుకు పడవలోకెత్తుతుంటే ఇవేమిటి అన్నాడు రంగయ్య. జొన్నలన్నాడు సుబ్బయ్య. కాదని అనుమానంగా చూశాడు రంగయ్య. నోరు మూసుకుని పడవేయిరా, లేకపోతే పీక పిసికేస్తాం అన్నారు జనం. బెక్క చచ్చిపోయి కిక్కురు మనకుండా సరుకు చేరవేశాడు రంగయ్య. పొద్దున్న మళ్లీ రేవులోకి రంగయ్య వచ్చాడు. కాని దిగులుగా ఉన్నాడు. ఇంతలో ఓ వార్త గుప్పుమంది. సుబ్బయ్య ఇంట్లో దొంగ సరుకు పట్టుకున్నారు అని చిలువలు పలువలుగా చెప్పుకుంటున్నారు. రంగయ్య కుమిలిపోతున్నాడు. అందులో నా పాపమూ ఉంది అని చెప్పబోయి నోరు నొక్కుకున్నాడు. 4 రోజుల తర్వాత సుబ్బయ్య ఊళ్ళోకొచ్చి ఈ దొంగ రవాణా సమాచారం రంగయ్య వల్లే తెలిసిందని అనుమానించి రంగయ్య తండ్రి బాకీ కింద రేవు పడవ జప్తు చేశాడు. రంగయ్య గొల్లుమన్నాడు. బోరు బోరున ఏడ్చాడు. అయ్యా, నా పడవ తల్లి లేకుండా నేను ఉండలేనయ్యా. కిష్టలో గడేయకుండా నేను బతకలేనయ్యా. డబ్బులన్నీ మీరే తీసుకోండయ్యా. నేను మీకు ఊడిగం చేస్తానయ్యా. నా పడవ నాకు వదిలేయండి అయ్యా అని కాళ్ల వేళ్ల పడ్డాడు. సుబ్బయ్య వినలేదు. కిరాయి మనిషి చేత లంగరెత్తించి పోనీరా పడవ అని ఆజ్ఞాపించగా పడవ కిష్టలో సాగిపోతుంటే ఒడ్డున రంగయ్య ఏడుస్తూ అన్నాడు. ఇంతకాలం అందర్నీ అవతలొడ్డుకు చేర్చాను. భగవంతుడు నన్నీ ఒడ్డునే వదిలేశాడా అంటూ కూలిపోయాడు. నా వెళ్ళిపోయింది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.